హాయ్ అండి. హాయ్, మీ పేరు? స్వాతి. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపించిందండి? పర్లేదు, బాగానే ఉంది. సో ఇమాన్యుయల్ మాస్క్ మ్యాన్ చిన్న గొడవ పన్నారు కదా బాడీ షేమింగ్ విషయంలో. సో అది ఎలా అనిపించింది? కొంచెం ఓవర్గా అనిపించింది. అంటే ఏ విధంగా ఓవర్ అనిపించింది? నార్మల్గా అనిపించింది ఓవర్గా. సో అంటే బిగ్ బాస్ ఫస్ట్లోనే గొడవలు చూపిస్తున్నారు, ఇలా కరెక్టే అంటారా? నాకెలా తెలుస్తుంది బిగ్ బాస్ కూడా? చూస్తున్నారు కదా మీరు. ఓ పర్లేదు, బాగానే ఉంది. అంటే ఈసారి 2 హౌస్లు పెట్టారు కదా, ఎలా అనిపించింది? ఇది కొత్తగా అనిపించింది, పర్లేదు, బెటర్ అనిపిస్తుంది. హౌస్ డిజైన్ కూడా వెరైటీగా ఉంది. సో ఇంతకుముందు చూసిన బిగ్ బాస్ కాదనిపిస్తుంది. సో అంటే డైరెక్షన్ టీముకు ఎలా కొత్తగా అనిపించిందా, రొటీన్ అనిపిస్తుందా? కొత్తగా అనిపించింది. సో వచ్చిన కంటెస్టెంట్లో మీకు ఎవరు బాగా ఇష్టం అంటే ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో? ఆర్మీ. ఓకే, కామన్ మ్యాన్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. సో మీ ఓటు ఎవరికి? ఆర్మీ మ్యాన్. ఆర్మీ మ్యాన్. ఎందుకు ఆర్మీ మ్యాన్? ఎందుకో నచ్చారు అంతే. అంటే లుక్స్ వేరే అమ్మాయితో కలిసినందుక? ఏం లేదు, పర్లేదు, ఆర్మీ బాయ్ బాగుంది. ఓకే, అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటారా? ఎందుకంటే ఒకరి కళ్ళలో ఒకరు చూసారు కదా. నార్మల్గా చూసారు, అంత అర్థం కాలే నాకు. అంటే బిగ్ బాస్ ఇప్పుడు అర్థం కావట్లేదా మీకు? అర్థం కావట్లేదు. అంటే రాబోయే రోజుల్లో వాచ్ చేస్తారా? చేస్తాం. ఓవరాల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ 9 గురించి? కొత్తగా అనిపిస్తుంది కానీ ఇంట్రెస్ట్గా ఉంది నాకైతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? అంజీ. సో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ ఎలా అనిపిస్తుంది? మళ్ళీ స్టార్ట్ చేశారా బతకనీరా మమ్మల్ని? ఏం బ్రో నచ్చలేదా? అంటే అదొక మైండ్ గేమ్ లా కదా, అంటే వెళ్తారు దేనికోసం వెళ్ళారో మర్చిపోయి మిగతా అన్నీ స్టార్ట్ చేస్తారు ఆడ, అలా అనిపిస్తుంది నాకు. అంటే ఇమాన్యుయల్ మాస్క్ మ్యాన్ని కామెంట్ చేశారు, బాడీ షేమింగ్ చేశారు. సో ఎలా అనిపించింది మీకు? బాడీ షేవింగ్ గురించి మాట్లాడితే ఇంకా అంటే ఒకళ్ళని చూసి మనం అలా అనకూడదు, అలా అనడం వల్ల వాళ్ళకే మైనస్ అవుతుంది అని అనుకుంటాను నేను. మళ్ళీ ఇమాన్యుయల్ చాలా జోక్గా చేశాను, మీరు సీరియస్ కావద్దని అన్నారు కదా, నా బాడీ బాగాలేదు మిమ్మల్ని ఎలా చేస్తారు అన్నారు కదా, ఎలా అనిపించింది? అంటే యాక్చువల్గా మేము అవన్నీ చూడం, బట్ మీరు చెప్పారు కాబట్టి ఆ బాడీ షేపింగ్ అంటే ఇలా ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్పడం అయితే నాకు కూడా నచ్చలేదు. అంటే 2 హౌస్లు ఉన్నాయి కదా బ్రో, బిగ్ బాస్ ఒక హౌసే ఇన్నాళ్ళు చూసాం, 2 హౌస్లు ఎలా అనిపించాయి? 2 హౌస్లు అంటే అదే ఏదో ఒక ప్లాన్ చేశారు కానీ సేమ్ అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అంటే ఈ సీజన్లో కామన్ మ్యాన్స్ చూస్తున్నాం ఒకవైపు సెలబ్రిటీలు చూస్తున్నాం. సో మీ ఓటు ఎవరికి, ఎవరు బాగా అనిపిస్తున్నారు? నా ఓటు అనేది కామన్ మ్యాన్ అని చెప్పను, సెలబ్రిటీ అని కూడా చెప్పను, ఎవరు బాగా ఆడితే వాళ్ళకి. సో చెప్పు, ఎవరి మీద హోప్ ఎక్కువ ఉంది మీకు? అంటే చూస్తే కానీ తెలియదు. ఓకే, మనం రియాలిటీ ఇప్పుడు మిగతా అన్నీ ఏంటంటే ఆల్రెడీ స్క్రిప్టెడ్, దాంట్లో నువ్వు నిన్ను కూడా హీరోలా చూపించవచ్చు. దీంట్లో ఏమిటంటే రియాలిటీ, ఎవరు బాగా ఆడితే వాడు వస్తాడు. అంటే ఇన్నాళ్ళు మనం లవ్ ట్రాక్లు చూస్తున్నాం సీజన్ 1 నుంచి, ఈసారి లవ్ ట్రాక్ ఆర్మీ అబ్బాయితో లవ్ ట్రాక్ పెట్టారు. సో ఏంటి బ్రో, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం ఎలా అనిపించింది అది? లవ్ ట్రాక్ అనేది వాళ్ళు నాకు తెలిసి ఈ లవ్ ట్రాక్లు ఎక్కువ రోజులు ఉండవు, మళ్ళీ మారిపోతాయి. బయట ఎలా ఉండదు లోపల కూడా అలానే ఉంటుంది కదా, అవి జస్ట్ ఫన్ కోసం చేసినవి, మిగతా అన్నీ మారిపోతాయి మళ్ళీ. ఓకే, అంటే సుమన్ శెట్టి మనం చూసాము 7G బృందావన్ కాలనీలో కామెడియన్, ఆయన కూడా వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది బ్రో ఆయన? అంటే ఎలా చెప్తా ఉన్నా అది వాళ్ళ ఇష్టం, ఏదో పెట్టారంటే పెట్టారు, వాళ్ళు ఎవరు బాగా ఆడరని నా ఉద్దేశం. నేనేమనుకున్నా అంటే కామన్గా వెళ్ళారు చూసారా, వాళ్ళే బాగా ఆడతారని అనుకుంటున్నా. మరి